మసాలా ఎగ్ కర్రీ సింపుల్గా తక్కువ మసాలాలతో టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ఏం లేదండి, 4 గుడ్లను బాగా ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి బాగా మగ్గించుకోవాలి ఫ్రై అయ్యే వరకు. అలా మగ్గించుకున్న తర్వాత ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ముక్కల్ని తీసేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో కొంచెం అంత ఆయిల్ వేసేసి వీలైనంత సన్నగా ఆనియన్ కట్ చేసి వేసేసుకొని కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు, అలాగే 2 లవంగాలు వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత మీరు మిక్సీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంటుంది కదా, ఆ గ్రేవీని అందులో వేసేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసి ఉప్పు, కారం, పసుపు పచ్చివాసన పోయే వరకు ఇంకో 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న తర్వాత జ్యూస్ మొత్తం వేసేసిన తర్వాత మిక్సీ జార్లో ఉంటుంది కదా, అందులో కొంచెం అంత వాటర్ వేసేసి అది దులిపేసి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకున్న ఎగ్గుని 2 విధాలుగా 2 భాగాలుగా ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేసి ఎగ్స్ని అన్నిటిని అందులో వేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మీకు నచ్చినట్టు ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసేసుకోండి, సరిపోతుంది. సింపుల్గా టేస్టీగా తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ అండి ఇది. నచ్చితే కనుక కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.